సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు అక్కడికి జంప్ అయ్యి మీరు ఆ ఒక్క లైన్ అనకపోతే ఇది ఇలా కేటీఆర్ ఇలా డిమాండ్ చేశారు, ఆ విడాకుల ఆస్పెక్టు దాని వల్ల జరిగిందని అదొకటి. రెండు, నాగార్జున చైతన్య ఫోర్స్ చేశారు వెళ్ళమని అంటే తను అంటే అప్పుడు ఏంది ఆల్మోస్ట్ మన సతీ సావిత్రి లేకపోతే రాణి రుద్రమదేవి టైప్లు చెప్పారు ఈవిడ గురించి అని చెప్తున్నా. కాదు ఇక్కడ మీకు ఎలిగేషన్ ఏంటి, ఇప్పుడు సమంత ఈవిడ విషయంలో అసలు తప్పే లేదు. ఎందుకు లేదు? ఎఫ్ఐఆర్ ఉందనుకోను, ఒక నిమిషం. ఎఫ్ఐఆర్ ఉంటే ఇద్దరు ఉన్నారు, అందులో ఇంకా అది ఇంకా ప్రాబ్లం ఏంటి, అది వాళ్ళ విషయం. ఎఫ్ఐఆర్ లేదు, ఇంటిమిడేట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. భయపెట్టినప్పుడు నాగార్జున చైతన్య కూడా వెళ్ళమని ఫోర్స్ చేసినా కూడా వెళ్ళకాదు అని చెప్పి భయపడకుండా వాళ్ళకు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అంటే దానికన్నా పెద్ద పొగడితే ఉంది ఒక అమ్మాయికి. అది నేను చెప్పేది. యా, ఐ థింక్ దట్ మస్ట్ బి ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎనీ ఉమెన్ కెన్ గెట్. ఏది పెద్ద కుటుంబం తన భర్త మామగారిని వదిలేసి కూడా నేను నా సెల్ఫ్ ఆనర్ని నేను కాపాడుకుంటాను అనే దానికి సర్టిఫికేట్ ఇచ్చారు అసలు యాక్చువల్గా. అవును సురేఖ. అప్పుడు సమంత సారీ చెప్పడం ఏంటి అసలు? ఎవరికి చెప్పాలి అసలు సారీ చెప్పాలి? నాగార్జునకి చైతన్యకి. ఎందుకంటే నాగార్జునకి చైతన్యకి ఏమంటున్నారు ఆవిడ, వాళ్ళిద్దరూ బలంతో ఏది వాళ్ళు కొన్న ఆస్తిలో ఒక ఆస్తి కాపాడుకోవటానికి ఇంట్లో ఉన్న భార్య, ఇంట్లో ఉన్న కోడలిని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళమని. అసలు నాగార్జున అంత పెద్ద ఫ్యామిలీ వదిలేసారండి. ఏ ఫ్యామిలీలో వెళ్తారు మీరు అలా? ఏ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఎలిగేషన్ ఎవరైనా చేయగలుగుతారు అసలు? ఇప్పుడేంటి మీడియాలో కూడా ఎంతసేపు సమంతకు సారీ వాళ్ళకి సారీ అంటున్నారు, కానీ ఇది అసలు హైలైట్ అవ్వట్లేదు. నాకు విపరీతంగా నాకు అంటే ఇన్స్పైట్ ఆఫ్ నాకు సురేఖ గారు కానీ మురళి ఇందాక చెప్పాను కదా, నాకు తెలుసు అని. నేను వర్క్ చేశాను, ఐ నో దెమ్ యాజ్ పీపుల్. ఆవిడ కూడా చాలా కింద నుంచి పైకి వచ్చారు, ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మినిస్టర్ చేస్తున్నారంటే దట్స్ ఎ గ్రేట్ జర్నీ. అలాంటి మనిషి అనటం అనేది ఇంకా నేను చాలా ఒక్కసారి ఎగ్జామిన్ చేద్దాం. ఎందుకు వచ్చి ఉంటుంది అంతటి మాట అంటారు? ఒకటి ఫ్లోలో ఎమోషన్లో వచ్చేసిన మాటగా చూస్తారా? బికాజ్ ఇది ఏదో గాల్లో పొలిటికల్ అలిగేషన్స్ ఇన్ కాంటెక్స్లో అవన్నీ చెప్పడం వేరు. ఇది ఒక స్పెసిఫిక్ థింగ్ అబౌట్ అ స్పెసిఫిక్ ఫ్యామిలీ అండ్ అ స్పెసిఫిక్ ఈవెంట్, లైక్ సంబడి ఈజ్ వెరీ పర్సనల్ థింగ్ లైక్ అ డివోర్స్. సో మరి ఎందుకు వచ్చింది అంత పెద్ద మాట? అంటే అది ఆవిడ నమ్మి చెప్పారా? నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నమ్మటం నమ్మకపోవడం, మీరు నమ్మినా కూడా అలాంటిది ఇందాక చెప్పాను కదా, ఆ పొజిషన్లో చెప్పలేరు కదా. మీరు ఇంటర్నల్గా నమ్ముతుంది, బయట ఎలా చెప్తారు మీరు? ఎందుకంటే ఎవిడెన్సెస్ ఉండాలి. ఏదైనా ఒక అలిగేషన్ చేసినప్పుడు ఏదో ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ చేతిలో పెట్టుకుని చెప్పాలి. లేదంటే ఇలా అంటున్నారని మీరు అన్నట్టు ఇండికేటివ్ గా ఏదో అది కూడా మీరు అది గాసిప్ అంటారండి. ఫస్ట్ గాసిప్ ని మీరు క్రిమినల్ కేసా ఒకవేళ నిజంగా జరిగింది అనుకోండి, ఎవరు పెట్టాలి కేసు? అది సమంత గారు పెట్టాలి, విక్టిమ్ ఆవిడ కాబట్టి. ఆవిడే మాట్లాడకుండా బయట వాళ్ళు మాట్లాడితే అది దానికి ఎవిడెన్స్ కి మీనింగ్ ఏంటి అసలు? ఇందుకు జరిగింది నా విడాకులు అని ఎవరు చెప్పగలుగుతారు? నాగార్జున, చైతన్య, సమంత, వీళ్ళు ముగ్గురు తప్పిస్తే వేరే ఎలా చెప్పగలుగుతారు? లేకపోతే వాళ్ళని మేమే చెప్పామని చెప్పాలి. అవును, కరెక్ట్. సెకండ్ గ్రేట్. బట్ ఇప్పుడు ఎందుకు అన్నారు అంటే, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు ప్రతి దానికి మీకు కాన్స్పిరసీ థియరీస్ ఉండొచ్చు. ఈ ఎజెండా ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే రాజకీయ కుట్రల్లోంచి ఏదైనా వచ్చిందా అంటే నాకు తెలియదు. నా ఒపీనియన్, కొన్ని ఇలా గాలి వార్తలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం చాలా మంది గురించి. అవును, అది మనం ఇంటర్నల్గా మాట్లాడుకుని ఒక పర్టికులర్ టైంలో మనలో నిజమైపోతాయి. మనలో నిజమైపోయినప్పుడు ఒక గబుక్కుని ఎక్కడ మాట్లాడుతున్నో తెలియక అదే బయటకు వచ్చేస్తుంది. ఒక కోపంలోనో ఒక ఆవేశంలోనో అది మనం ఆలోచించుకొని అనేస్తాం. అలా అయి ఉంటుందని నా అభిప్రాయం. జస్ట్ ఒక షీ కుడ్ కంట్రోల్ హర్సెల్ఫ్. తను ప్రైవేట్గానో ఎవరో చెప్పింది నమ్మి అది గబుక్కుని బయటకు అనేసారు. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ అలా గబుక్కుని అనుంటే ఆవిడ అన్న మరుక్షణం ఆవిడకి తెలిసి ఉండాలి. లేకపోతే ఆ మీటింగ్ ఆ పబ్లిక్లో మీడియాలో మాట్లాడిన తర్వాత కూడా వాడికి తెలిసి ఉండాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ అసలు టాపిక్ ఎత్తట్లేదు. ఎంతసేపు సమంత నుంచి వెనక్కి తీసుకున్నాను అది ఇది అని చెప్తున్నారు, కానీ
నాగార్జున్ని నాగ చైతన్యని అన్న దాని గురించి ఆవిడ మాట్లాడలేదు అసలు. అది నాకు సర్ప్రైజ్. అది కరెక్ట్. అంటే అంత బ్లాటెంట్ ఓవర్ సైట్. ఇప్పుడు ఇంతవరకు నాగార్జున గురించి కానీ చైతన్య గురించి ఒక కాంట్రవర్సీ కానీ ఏది కానీ ఎవరు ఎప్పుడు ఏం లేదు. వాళ్ళ మానని వాళ్ళు ఉంటారు. అవును. And I believe that they're the most respectable family in the film industry. In every which way, in any which way. వాళ్ళని అంత మాట అనటం అన్నీ ఒకవేళ గబుక్కుని అనుకోకుండా అనేసినా కూడా అది మెయిన్ అపాలజీ అక్కడ చెప్పకుండా వేరే అన్ని మాట్లాడతాం అనేది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఈ కూలగొట్టడాలు అనే హైడ్రా కార్యక్రమంలో ఎన్కన్వెన్షన్ కూలగొట్టకూడదు అని గొడవెత్తేది ఇక్కడ నాగార్జున గారి ఫ్యామిలీ. ఎన్కన్వెన్షన్ కూలగొట్టకపోవడానికి గతంలో చలామణి అవ్వడానికి ఎవరు గత గవర్నమెంట్, అందులో మంత్రి కేటీఆర్. వీళ్ళ ముగ్గురిని బహుశా అటాక్ చేసే క్రమంలో బై మిస్టేక్ సమంతాన్ని వాడేసుకున్నారా? అది ఎలా అది నేను ఇప్పుడు అక్కడ ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది. అక్కడ కేటీఆర్ నాగార్జున ఇద్దరు కలిసి ఉన్నారని ఒక్క నిమిషం అనుకున్నాం. అక్కడ ఆవిడ ఏం చెప్తున్నారు, డిమాండ్ చేశారని చెప్తున్నారు. కోల్చకుండా ఉండాలంటే తనని పంపాలి నా దగ్గరికి, అది డిమాండ్. అది హౌ ఇస్ దట్ ఇద్దరు కలిసి ఉంటాం అనేది. ఆ డిమాండ్ బట్టి ఎన్కన్వెన్షన్ కాపాడటానికి వీళ్ళు ఆవిడని ఫోర్స్ చేశారు. అది దట్ ఈస్ ద నేరేటివ్ షీఈస్ గివింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు దెబ్బలాడాలి, ఏదైనా కౌంటర్ థియరీ చెప్పాలి అంటే, నాకు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఎవరితో మాట్లాడాను, నాకు ఎంతో కొంత మంచి రెస్పెక్ట్ ఉన్నది జర్నలిస్ట్. తను నాతో అంటాడు, ఇదంతా నాగార్జున డైవర్షన్ టాక్టిక్ అంటే ఎన్కన్వెన్షన్ చేసిన దానికి పగ తీర్చుకోవడానికి నాగార్జున ఇలా చేస్తున్నాడు అని చెప్పాడు. ఇది ఇప్పుడు ఇది మన ఈ డిఫమేషన్ లేకపోతే దీన్ని ఇష్యూ చేయటానికి. నేను అది ఇప్పుడు మిమ్మల్ని మీరెవరు ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్, వేరే వాళ్ళు చేసిన న్యూస్ మీరు రాస్తారు, అది మీ జాబ్. మిమ్మల్ని ఎలా అంటే మీరు మీ కొడుకు కలిసి మీ కూతుర్ని మీ కోడలను తన భార్యను అలా పంపించమంటే మీరు ఊరుకుంటారా? ఎవరైనా అసలు సృష్టిలో ఏ ఫ్యామిలీలో అయినా అలాంటి ఇన్సల్ట్ ఎవరన్నా భరించగలుగుతాడా అంటే మళ్ళీ దానికి ఆన్సర్ లేదు. ఇది జరిగినా జరగకపోయినా ఏ విధంగా కూడా ఆవిడ అన్న 3 లైన్స్కి ఎక్కడ కనెక్షన్ అనేది కుదరదు. దీర్ కెనాట్ బి ఒక ఎక్స్క్యూజ్ అనేది రావటానికి వీలు లేదు అసలు. కరెక్టే, మీరు అన్నది రైటే. సమాంతకి సారీ చెప్పడం ఏమిటి అని అడిగారు మీరు. అసలు నేచర్ ఆఫ్ ద సారీ ఏమిటి? అయ్యో నాకు తెలిసినా కూడా నేను చెప్పుండకూడదు ఫస్ట్ సారీ అదా, లేదు అలా మాట్లాడేశాను నేను. ఇప్పుడు ఫైనల్గా కూడా అదే అంటున్నారు. నేను రెండో స్టేట్మెంట్ చూడలేదు. నేను విన్నది ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు, అందుకని నేను చెప్పా, ఎందుకంటే ఆ విలన్ అనే అతను తెలియాలి కాబట్టి అనేది. దట్ ఈస్ హర్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఎ వే. నౌ హూ ఇస్ సపోజ్డ్ టు బి ద విలన్ హియర్? కేటీఆర్ ఆర్ అకినేని గారు? అది ఈ రెండు సెపరేట్ ఇష్యూస్ అంటున్నా. నాగార్జున ఇష్యూలో నాగార్జున విలన్. బట్ ఏంటి, ఎందుకు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద అంటే వాళ్ళని బెదిరించేసి నేను ఒక రౌడీలాగా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవటం అనేది వేరు. మీ ఆస్తి నేను కొల్లగొట్టుకోండి అంటే దాన్ని ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉంటానుకుంటే వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళే విలన్స్ అక్కడ. దానికి ఇంక దేనికి సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ దట్ వన్ లైన్ మేడ్ ద హోల్ డిఫరెన్స్ యాక్చువల్గా. యూనో ఇప్పుడు జస్ట్ అక్కడ ఆపేశారు అనుకోండి, ఏది విడాకుల ఇష్యూ లేకుండా సమంతాన్ని పంపమని అడిగాడు కేటీఆర్, ఎన్కన్వెన్షన్ కోల్చుకుంటాం, అది ఒక్కటే అనుకోండి, అది ఎలిగేషన్.